చందమామ కథ రుణానుబంధం. పూర్వం ధారానగరంలో ధర్ముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ధర్ముడు చెప్పులు కుట్టుకుని జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవడమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేలుకొని నగరమంతా తిరిగి జాముకి దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది, కానీ ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తోంది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకొని ఇంటికి పోయే వేళ, పండితుడు ఏటికి స్నానానికి వచ్చే వేళ ఒకటే. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకో ఈ విచారపడతావు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అనగా పెళ్ళాం, పిల్లలు, గొడ్డు, గోదం, ఇల్లు, వాకిలి ఇవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి, రుణం తీరిపోవడంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్లిపోయాడు. పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా, ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వకపోతే వాడు నాకు రుణపడతాడు. అప్పుడు వాడు నా కడుపును పుట్టి రుణం తీర్చుకోక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగడానికి అవకాశం ఉంది అని ధర్ముడు సంతోషించాడు. ఆ ఉద్దేశం మనసులో పెట్టుకుని ధర్మన్న తాను తయారు చేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండానే ఊరికే ఇవ్వాలని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు, ఉత్త పుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకొని నీకు రుణపడలేం అని మరొక చోటకు పోయి కొనుక్కునేవాళ్లు. ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదనుకుని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఊరికి ఏరుకు మధ్య ఒక ఇసుక పర్ర ఇంచుమించు కోసున్నర దూరం ఉన్నది కదా, ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టొస్తాను. మెట్ట మధ్యాహ్నం ఒక్కడైనా కాళ్లకు జోళ్లు లేకుండా ఆ దారిని రాకపోతాడా, ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా, ఇక తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు. ఆ ఆలోచనతోటే ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకెళ్లి ఇసుక పర్రలో నడిచేదారిలో పెట్టాడు. సాయంత్రం వెళ్లి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడే ఉంది. ఎన్నాళ్ళు చూసినా చెప్పులు ఎవళ్ళు తొడుక్కుని పోయేట్టు కనపడలేదు. అయ్యో, నాకింక సంతాన ప్రాప్తి లేదు కాబోలు, లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుక్కోకపోవటం ఏంటి, నాకు రుణపడకపోవటం ఏంటి అనుకుని ధర్మన్న నిరాశ చెందాడు. అయినా పట్టుదల గల ధర్మన్న మరి కొంతకాలం చూద్దామని నిశ్చయించాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్లి అది ఏమైందోనని చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలాగే సాయంత్రం పోయి చూచేసరికి చెప్పుల జత కనిపించలేదు. నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది, నా అదృష్టం పండింది అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్లి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు. ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియదు. తెలుసుకోవాలనే ఆదుర్దా కూడా అతనికి లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు ఒక పని మీద పొరుగురికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగ్గా మధ్యాహ్నం 2 జాములైంది. పండితుడికి చెప్పులు లేకపోవడం మూలాన అరికాళ్లు చుర్రుమని బొబ్బలెక్కినాయి. ఇంతలో ధర్మన్న చెప్పుల జత అక్కడ కనపడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు. ఎవరో వీటిని అమ్మడానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటారు అనుకుని చాలాసేపు ఎండలో ఎదురు చూస్తూ నిల్చున్నాడు. కాని ఎవరూ ఆయన కనపడలేదు. సరే, చెప్పుల జత ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కొని డబ్బు ఇచ్చేయవచ్చని తలంచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో వాకప్ చేశాడు. కానీ వాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అనేశారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందోననే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుడి కంటబడ్డమే మానేశాడు. చెప్పుల తాలూకు రుణం ఎవరికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా బాధపడ్డాడు. మరికొన్ని రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు. రుణం తీర్చుకోవడం కోసం ఆ పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య పున్నమి చంద్రుడు వంటి మగ శిశువును కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలను జరిపారు.
తల్లి తండ్రి పిల్లవాడిని చూసుకొని మురిసిపోయారు. వాడికి సంగడు అని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మళ్ళీనే చెప్పులు కుట్టి బజారులో అమ్ముకుని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఎందుకంటే కుమారుడి దగ్గర డబ్బు తీసుకున్నట్టయితే వాడికి తనకు రుణం తీరిపోయినట్టయితే తనకు వాడు దక్కడని ధర్ముడి భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మలో తాను ఫలానా పండితుడినన్న సంగతి సంగన్నకు తెలుసు. తాను ధర్ముడి ఇంట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు. కాని అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవడం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం తీరలేదు. ఇలా ఉండగా ధర్మన్న ఒకనాడు ఊరికి పోవలసి వచ్చింది. అతను కుమారుణ్ణి పిలిచి, నాయనా, నేను ఊరికి పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి 4 జాముల ప్రజలను మేలుకొలుపు అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగడానికి వెళ్ళాడు. అతనికి తోడుగా వచ్చిన తలారి, సంగన్న, ఇప్పుడు జాము రాత్రి అయింది, ప్రజలంతా నిద్రలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండమని కేక వెయ్యి అన్నాడు. అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరకు మెలకు వచ్చేట్టు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి, ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు సోదరులు లేరు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇవన్నీ ఒట్టి మాయ, కనుక ఈ మాయ నుంచి మేల్కొని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు. సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి 2వ జాము గడిచిపోవచ్చింది. అప్పుడు అతను, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే శ్లోకం చదివి మళ్లీ ప్రజల్ని మేల్కొలిపాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని తోటివానికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానమనే రత్నాన్ని అపహరించడం కోసం మన దేహంలో దాగి ఉన్నారు, జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు. ఈ అర్థం వినేసరికి పక్కన ఉన్న తలారివాడికి ఆశ్చర్యం అనిపించింది. ఓయ్ సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ నాన్న చెంబు తపేళా ఎత్తుకుపోయే దొంగల గురించి చెప్పాడు, కానీ ఇటువంటి దొంగల గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్చావో గమ్మత్తుగా ఉంది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. 3వ జాము గడిచేసరికి సంగన్న మరొక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది విని తోటివానికి మరీ ఆశ్చర్యం కలిగింది. ఏమిటో ఈ సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు ఏకరో పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెబుదువా అని అతను కోరగా దానికి సంగప్ప, జన్మ ఎత్తడం ఒక దుఃఖం, తర్వాత భార్యతో ఉండడం ఒక దుఃఖం, ముసలితనం రాగానే అదొక దుఃఖం, ఇలా ఒకదాని వెంట మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది. అసలు దుఃఖములనే కెరటాలతో కూడుకుని ఉన్న సంసారమనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం కనుక ఈ సాగరంలో పడిపోకుండా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అని చెప్పాడు. దాంతో తోటివాడు, మీ నాన్న నీకు పిల్లని తెచ్చి పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలుపెట్టావేంటి అని అనేంతలో 4వ జాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగన్న, ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయ ఆయు క్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి గస్తీ ముగించాడు. ఇది విని తోటివాడు మరీ అబురపడ్డాడు. సంగన్న జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం గొలిపాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోటివాడు కోరేసరికి సంగన్న, కర్మ చేత, చింత చేత, ఆశ చేత ఈ లోకం బంధింపబడుతున్నది. వీటిలో చిక్కుకొనిపోయి ప్రజలు క్షణక్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతూ ఉన్నారు. ఈ సంగతి తెలుసుకొని అందరూ జాగ్రత్త పడాలి అంటూ చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదట చెప్పిన శ్లోకం విన్నాడు.
ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనా చెబుతాడేమోనని మేలుకునున్నాడు. అతనికి మిగతా 3 శ్లోకాలు కూడా వినిపించాయి. తెల్లవారుగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారివాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సంగన్న రాజావారి దర్శనానికి వెళ్లగానే ఆయన సంగన్నకు నమస్కరించి, మీరెవరో మహానుభావులు గాని సామాన్యులు కారు. తలారికి ఏమిటి, ఇంత అద్భుతమైన పాండిత్యం ఏమిటి, నా యందు దయ ఉంచి ఈ కానుకలు పుచ్చుకుని దీవించండి అంటూ వరహాలతో ఉన్న ఒక సంచి అతనికి ఇచ్చాడు. అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు? తనకు అవసరం లేకపోయినా దీనిని తల్లిదండ్రులకు ఇచ్చి రుణం తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మర్నాడు ఊరు నుంచి ధర్మన్ వచ్చాడు. తను తెచ్చిన సొమ్ము తండ్రికిద్దామంటే అతను తీసుకొనడని సంగన్నకు తెలుసుగా. ఏమిటా ఉపాయమో అని ఆలోచిస్తూ ఉండగా గ్రామంలో పూరీళ్లు అంటుకున్నాయి. తలారి వాళ్లంతా సామాను తగలబడిపోకుండా బయట పడేస్తున్నారు. సంగన్న కూడా ఇంట్లో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి తండ్రికి ఇస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకొని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగన్న తాను రాజుగారి వద్ద బహుమతిగా పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు. ఆ కంగారులో ఇదేమిటి అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన సామానులతో పాటు ఈ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరికి కొన్నాళ్ళైన తర్వాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒక్కొక్కటే తెలిసి వచ్చాయి. పండితుడి బోధ జ్ఞాపకం చేసుకుని అతను కూడా జ్ఞానవంతుడయ్యాడు.